మీరు మాతో కాంటాక్ట్‌లోకి రావటం ఒకటే ఆలస్యం. మీరు మీ యొక్క అవసరతను, మీ యొక్క ఆవేదనను మాకు తెలియజేస్తే మీ కొరకు 24 గంటలు ప్రార్థించే ఒక ప్రేయర్ టీము మన దగ్గర ఉన్నది. ఎల్లప్పుడూ ఆ ప్రార్థనా సంఘము, ఆ సహవాసము మిమ్మలను మీ యొక్క అవసరం తీర్చే విధంగా అది మీకు సహాయపడుతుంది. ఇప్పటి వరకు చక్కనటువంటి పాటలతో మీరు దేవుని మహిమపరిచారు, చాలా సంతోషము. మరి ఈ యొక్క మధ్యాహ్నం దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నప్పుడు యోవేలు గ్రంథము 1వ అధ్యాయము, ద ఫస్ట్ చాప్టర్ ఆఫ్ జోయల్ అండ్ ద వర్డ్సెస్ సెకండ్ వర్డ్స్, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతులు మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియజేయుదురు. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశము రాబో తరము అనేటువంటి మాట మనకి దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాల్లో కనబడుతున్నది. మీలో అనేక మంది ఎల్డర్స్, పెద్దలు ఉన్నారు, ఏజ్డ్ పీపుల్ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్ ఉన్నారు, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్, రైట్? ఎప్పుడైనా మీరు రాబో తరం కొరకు ఆలోచించారా? ఆలోచిస్తున్నామండి, వారి కొరకు కష్టపడుతున్నామండి అనే సమాధానం మీ దగ్గర నుంచి వస్తుంది. ఎందుకంటే మీ పిల్లల్ని సాఫ్ట్వేర్, మీ పిల్లల్ని యుఎస్, మీ పిల్లల్ని మరి ఆస్ట్రేలియా పంపించడానికి మీరు పగలనక రాత్రనక కష్టపడి డబ్బులు సమకూర్చి, వనరులు సమకూర్చి వారిని మీరు పంపిస్తున్నారు. కానీ ఎప్పుడైనా ఈ సంగతుల గురించి వారితో మాట్లాడారా? మీ పితరుల దినములలో జరగనిది, మన దినములలో జరగనిది, భవిష్యత్తు రోజుల్లో జరగబోయేది, అలాంటి విషయాలు మీ బిడ్డలకు మీరు తెలియజేశారా? వాక్యం చెబుతుంది, ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. ఎందుకంటే వారికి మీరు తెలియజేస్తే వారు తమ బిడ్డలకు తెలియజేస్తారు, ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియజేతురు. చాలామంది క్రిస్టియన్ మరి పేరెంట్స్ లేక క్రిస్టియన్ ఫ్యామిలీస్లో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి బలహీనతమైనటువంటి పరిస్థితి ఏమిటంటే, తల్లిదండ్రులు లేక భార్య భర్తలు, అమ్మా నాన్నలు బాగుగానే పరిశుద్ధ గ్రంథం మీద ధ్యాస ఉంచుతారు, మరి దేవుని యొక్క సంఘానికి బాగా వస్తారు. కానీ వారు తమ పిల్లలకి తెలియజేయకపోవటమో లేకపోతే తెలియజేసినా కూడా వారు గ్రహించకపోవటమో కానీ అనేక మంది తల్లిదండ్రుల యొక్క పిల్లలు, క్రైస్తవుల యొక్క పిల్లలు, యవ్వనస్తులు పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి అధ్యాయాలు కానీ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి గ్రంథాలు కానీ ఏమిటో ఎంతో ఏమీ తెలియదు. కొంతమంది ప్రవక్తల పేర్లు చెప్పమంటే చెప్పే పరిస్థితుల్లో చాలామంది యవ్వనస్తులు లేరు. ఎందుకంటే వారికి సమయం సరిపోవడం లేదు. కామన్ ఎంట్రన్స్ టెస్టుల మీద ఉన్నటువంటి ధ్యాస, కాలేజీ స్టడీస్ మీద ఉన్నటువంటి ధ్యాస వారు బైబిల్ మీద పెట్టడం లేదు. అందుచేత మీ పితరులలో దినములలో కానీ జరిగినదా? దేశపు కాపురస్తులారా, పెద్దలారా, ఎల్డర్స్ ఆలకించండి. లేఖనం చెబుతుంది, నేను లేఖనంలో ఉన్నది మాత్రమే మీకు కన్వే చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని యందు సహోదరి సహోదరులారా, పెద్దలారా వాక్యం వినండి. దేశపు కాపురస్తులారా, పెద్దలారా మీరందరూ చెవియొగ్గి వినండి. ఇలాంటి సంగతులు మీ దినముల్లో జరిగాయా? లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చి ఉన్నది. మత్తులారా మేల్కొని కన్నీరు విడువుడి. దేవుని పరిశుద్ధ గ్రంథము ఎంత క్లియర్గా చెప్తుందో, ద్రాక్ష తోట కాపర్లారా రోదనము చెయ్యండి, నైవేద్యమును పానార్పణము మీ దేవుని మందిరములకు రాకుండా నిలిచిపోయింది. నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకొని రాత్రి అంతయు మీరు దేవుడి సన్నిధిలో గడపమని వాక్యం చెబుతుంది. పెనిమిటిపోయినటువంటి యవ్వనస్తురాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చున్నట్టుగా నీవు అంగలార్చుము అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఎందుకంటే
నైవేద్యము కానీ పానార్పం కానీ దేవుడి మధ్యలో రాకుండా నిలిచిపోయింది. దేవుని పరిచర్య చేసే యాజకులు కూడా అంగలార్చవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే పొలము పాడైపోయింది. దేవుని సంగమా, భూమి అంగలార్చుచున్నది, నీ ధాన్యం నశించిపోయింది, క్రొత్త ద్రాక్షరసం లేకపోయింది, తైల వృక్షములు వాడిపోయి భూమి మీద పైరు చెడిపోయింది. లేఖనాలు 1000 సంవత్సరాల క్రితము రాయబడింది. మచ్చుకకు వచ్చి ఒక అధ్యాయం తీసి మీ ముందు పెట్టినప్పుడే ఇన్ని రహస్యాలు బయటపడతా ఉన్నాయి. ఆహా, యెహోవా దినము వచ్చనే. ఎస్పెషల్లీ జోయల్ గారు దేవుని యొక్క రాకడ గురించి సంబంధించినటువంటి మాటల్ని ఆయన ప్రవచనాలలో, ఆయన గ్రంథంలో నిక్షిప్తపరిచారు. దేవుని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది ఈ విధంగా చక్కగా ఎన్నో మాటలు. మన ఆహారము నాశనమాయను, అగ్ని చేత అరణ్యంలోని మేత స్థలములు కాలిపోయాయి, మంట తోట చెట్లని కాల్చివేశాను, నదులు ఎండిపోవుటవి, అగ్ని చేత మేత స్థలములు కాలిపోవటవి చూసి పశువులను నీకు మొరపెట్టుచున్నవి. ఈ కాలిపోవడం, ఈ మంట, ఈ నీరు ఎండిపోవడం అనేది ప్రస్తుతం భూగోళం మీద జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో ఒక స్థితిగా మనం దీన్ని పేర్కొనవచ్చు. అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, జర్మనీలో కానీ మరి అనేక రకమైనటువంటి దేశాలలో ఈ మంటలో అప్పటికప్పుడు అవన్నీ కూడా ఆ యొక్క మేత స్థలాల్ని, ఆ బీడుల్ని, ఆ పొలాల్ని కాల్చేయడం. అంతేకాదు నగరాలన్నీ దహించుకుపోతున్నాయి. ప్రియమైన సంగమా, నగరాలన్నీ కాలిపోతున్నాయి. ఇవన్నీ కూడా లేఖనాల్లో ముందుగా ఉన్నాయి, చాలా క్లియర్గా ఉన్నాయి, చాలా క్రమ పద్ధతిలో ఉన్నాయి. ముందు ఏమి జరుగుతుంది, తర్వాత ఏమి జరుగుతుంది, దాని తర్వాత ఏమి జరుగుతుంది, ఇది మనము మన పిల్లలకు తెలియజేయమని వాక్యం చెబుతుంది. మీ బిడ్డలకు తెలియజేయుడి. ఈరోజు వాక్యం నేను ఏం చెప్తున్నానంటే, దేవుని పరిశుద్ధ గ్రంథం గురించి మీ పిల్లలకు, మీ బిడ్డలకు తెలియజేయండి. వారి బిడ్డలకు తెలియజేస్తారు, ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియజేస్తారు. తెలియజేయకపోతే దేవుడు ప్రవచించిన ప్రవచనాలు అనేక మంది అర్థం చేసుకోలేరు, గ్రహించలేరు. వాటికి విలువ లేకుండా పోగొట్టేవారుగా మనము తయారవుతున్నాం. తెలియజేయకపోవడం పాపం. జ్ఞానము వీధుల్లో కేకలు వేస్తుంది. అది విన్న మనము, అది పొందిన మనము ఆ జ్ఞానాన్ని తెలియజేయండి, అజ్ఞానాన్ని కాదు. టీవీలు కొంటున్నారు, సరిగ్గా మన రూములో ఎంత వాల్ ఉందో ఆ సైజు టీవీలు కొంటున్నారు. ప్రతి రూమ్కి ఏసీ వేయిస్తున్నారు పిల్లలకు. మాస్టర్ రూమ్ ఒకటి, చిల్డ్రన్స్ రూమ్ ఒకటి, బెడ్రూమ్స్లో 3-4 బెడ్రూమ్స్ ఉంటున్నాయి, హాల్స్లో ఒక ఏసీ, పెద్దోడికి ఒక కారు, చిన్నదానికి ఒక కారు, తల్లికి ఒక కారు, తండ్రికి ఒక కారు. ఇవన్నిటిని సమకూరుస్తున్నారు. అమ్మ, దేవుని యందు ప్రియమైనటువంటి పెద్దలారా, వాక్యం చెబుతుంది, పెద్దలారా దయచేసి ఆలకించండి. ప్లీజ్ హియర్ టు దిస్ వర్డ్. దేశపు కాపురస్తులారు, మీరందరూ చెవియొగ్గి వినండి. మీ పితరుల దినములలో జరిగిందా? జరగలేదు. ఈ సంగతిని మీ బిడ్డలకు మీరు తెలియజేయవలసినటువంటి ద టైం హ్యాస్ కమ్. వచ్చింది. తెలియజేస్తారా? దేవుని సువార్తను తెలియజేస్తారా? దేవుని పరిశుద్ధ గ్రంథంలోనూ లేఖనాలను వారు అర్థం చేసుకునేటట్టుగా వారిని కూర్చోపెట్టి మీరు వాక్యాన్ని చదివి దాన్ని విపులీకరిస్తారా? వారు అర్థం చేసుకునేటట్టుగా దేవుని ఉపమానాలన్నీ మీరు తెలియజేయగలరా? అట్టి సమయమును మీరు దేవుడికి ఇవ్వగలరా? దేవుని మందిరంలోకి వచ్చి కూర్చోవడం ఒకటే కాదు. నీవు దేవుడి మందిరానివి. నీలో లోకం నివసించకూడదు, నీ బిడ్డల్లో లోకం నివసించకూడదు. ఇన్ని సంవత్సరాలు కష్టపడి మన పిల్లల్ని విదేశాలకు పంపించడంలో, ఉద్యోగాలు వారు పొందేటట్టుగా చేయడంలో సఫలీకృతులు అవుతున్నాము. మంచిదే, ఉద్యోగాలు రావాలి, రాకూడదని కాదు, విదేశాలకు వెళ్ళకూడదని కాదు నా అభిప్రాయం. వెళ్ళాలి. అట్ ది సేమ్ టైం వారు దేవుణ్ణి మర్చిపోకూడదు. నిన్ను ఎంత వృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి దేవుణ్ణి నువ్వు వారికి తెలియజేయకపోతే దాని యొక్క శాపము భయంకరంగా ఉంటుంది. ప్రియమైన సంగమా, ఈరోజు దేవుడు మీతో అందరితో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి చెవియొగ్గుడి. ఈ విషయాన్ని మీ బిడ్డలకి తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.